రైస్ మిల్లు గోడ కూలి తండ్రి బిడ్డ అక్కడికక్కడే చనిపోయారు. అసలు ఆ బిడ్డ పుట్టి జస్ట్ 1 మంతే అవుతుందంట. 1 మంత్ నిండుతుందంట. వీళ్ళు ఒక రేకుల రూమ్లో రేకుల ఇంట్లో అనేది వీళ్ళు ఉంటున్నారనమాట. అవి 2 రూమ్స్ లాకేమో ఉంటాయంట. ఒక రూమ్లో ఇతని వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు ఉంటారు. ఇంకొక రూమ్లో ఇతను వీళ్ళ వైఫ్ అప్పుడే పుట్టిన 1 మంత్ బేబీని వేసుకొని పడుకున్నారంట. 2 రూమ్స్లో వాళ్ళు అక్కడ వీళ్ళు ఇక్కడ. కాకపోతే వీళ్ళు ఉండే ఇంటి పక్కన అనేది రైస్ మిల్ ఉంటుందంట. ఆ రైస్ మిల్లు గోడలు అనేది సరిగ్గా లేవంట. తెల్లవారుజాములు ఇంకొంచెం సేపు అయితే లేస్తాము, అందరు ఎవరి పనిలోకి వాళ్ళు వెళ్తాము అన్న టైంలో ఆ రైస్ మిల్లు గోడ అనేది కూలి వీళ్ళ ఇంటి పైన పడిందంట. వీళ్ళ ఇంటి పైన కూడా వీళ్ళు నార్మల్గా రేకుల షెడ్లాగా తీసుకున్నారు కదా, సో అది బలంగా లేకపోవడంతో అది కూలి వీళ్ళ ఇంటి పైన పడితే వీళ్ళ ఇంటి గోడ కూడా కూలిపోయి వీళ్ళు పడుకొని ఉన్న రూమ్లో అయితే మొత్తం పడిపోయింది అనమాట. వీళ్ళ మీద 3 పైన పడిపోయింది. ఇంకా ఈమె వాళ్ళ అత్తమ్మ ఆమె అయితే చూసి వెంటనే కేకలు పెట్టేసరికి చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చేసి ఆ వైఫ్ని ఒకటే బయటికి తీసి వెంటనే హాస్పిటల్కి అయితే పంపించారు. ఆమెకైతే ట్రీట్మెంట్ జరుగుతుందంట, పర్లేదంట. కానీ ఇతనికి అప్పుడే 1 నెల నిండుతున్న పాప మట్టుకు అక్కడికక్కడే చనిపోయారంట. అసలు ఆ పాప అయితే జస్ట్ 1 మంత్ కూడా ఇప్పుడు నిండుతుందంట. రైస్ మిల్లు ఓనర్ పైన అయితే కేసు అయితే పెట్టిరంట. గోడలు ఇట్లాంటి గోడలు పెట్టుకున్నారు, అది కూలిపోయి ఇంకొకరి ఇంటి మీద పడడం వల్ల 2 ప్రాణాలే పోయాయి. ముక్కు పచ్చలాడని చిన్న